వాస్తు శాస్త్రంలో ఇంటి వస్తువులపై కూడా కొన్ని ప్రత్యేక నియమాలు చెబుతారు నిపుణులు. ఇంట్లోని దిశ, వస్తువులు మాత్రమే కాదు, ఇంట్లో పెంచుకునే మొక్కలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రంలో ఇంటి వస్తువులపై కూడా కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. మన అందరి ఇళ్లలో మొక్కలు ఉండటం సహజం. కొన్ని వాస్తు ప్రకారం మంచివైతే మరికొన్ని కలిసి రావు. వాస్తు ప్రకారం ఈ రకం మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంటూ నిపుణులు చెప్తున్నారు. ఈ చెట్టు పెరిగే ఇంట కనకవర్షం కురుస్తుందట. ఆ మొక్క ఏంటో ఇప్పుడు చూద్దాం. హిందూ సంప్రదాయాల ప్రకారం అందరి ఇళ్లలో తులసి, మనీ ప్లాంట్, కలబంద మొక్కలుండటం సర్వసాధారణం. అయితే ఇప్పుడు అంతా జేడ్ మొక్కను పెంచుకోవడం కూడా శుభప్రదంగా భావిస్తూ దాని వెంట పడుతున్నారు. ఇది ఇండోర్ ప్లాంట్. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మొక్కకు ఎక్కువ నిర్వహణ కూడా అవసరం ఉండదు. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే డబ్బు అయస్కాంతంలా ఆకర్షిస్తుందట. వాస్తు ఫెంగ్షుయ్ నియమాల ప్రకారం ఈ మొక్క పాజిటివ్ ఎనర్జీ, అదృష్టం, శాంతి, శ్రేయస్సును పెంచుతుంది. దీన్ని ఇంట్లో ఉంచుకుంటే శుభం కలుగుతుంది. ప్రధానంగా ఈ మొక్కను ఎవరైనా బహుమతిగా ఇస్తే మంచిదే. ఈ మొక్క అసలు పేరు పోథోస్. ఇది ఇంట్లో శ్రేయస్సు, ఆర్థిక బలాన్ని పెంచుతుంది కాబట్టి దీనిని మనీ ప్లాంట్ అని పిలుస్తున్నారు. ఈ మొక్క పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి, నెగిటివ్ ఎనర్జీని ఇంటి నుంచి బయటకు పంపడానికి సహాయపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క బెస్ట్ ఇండోర్ ప్లాంట్గా అంతా భావిస్తున్నారు. ఇంట్లో ఎక్కడైనా ఈ మొక్కను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఇంటి అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. జేడ్ మొక్కను ముఖ్యంగా ఇంటికి తూర్పు దిశ లేదా ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాని పొరపాటున కూడా ఈ మొక్కను దక్షిణ దిశలో పెంచుకోకూడదు. ఈ మొక్క ఇంట్లో ఉంటే సుఖశాంతులను తీసుకువస్తుంది. ఆర్థిక సంక్షోభం నుంచి ఆ ఇంట్లో ఉన్నవారు బయటపడతారు. ఈ మొక్క పెరుగుదల మీ పెరుగుదలను సూచిస్తుంది. జేడ్ మొక్క స్నేహం, అనుబంధాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది. వాస్తు ప్రకారం ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే ప్రవేశ ద్వారం కుడివైపున ఈ మొక్కను పెడతారు. ఈ మొక్కలను ఆఫీస్, స్టడీ టేబుల్ పైన కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆఫీసుల్లో అయితే నైరుతి దిశలో పెట్టుకోవడం మంచిది. ఇండోర్ ప్లాంట్స్ పెంచేవారు కేవలం మొక్కల అందాన్నే కాదు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి. కేవలం అలంకరణ కోసం కాకుండా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే మొక్కలను సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ రాత్రివేళ కూడా ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ఇవి ఇంట్లోని గాలిని శుద్ధి చేయడంతో పాటు మొత్తం శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి. ఇంకొన్ని పాజిటివ్ వైబ్స్తో సంపదను సైతం ఆకర్షించగలవని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆ కోణం నుంచి ఈ మొక్క చాలా మంచిదని అంతా దీని వెంట పడుతున్నారు.